మాటలు చెప్పాలని ఇష్టపడ్డాను. కాబట్టి మార్పు అనేది మొట్టమొదటిగా నీలో నుండి నాలో నుండే రావాలా. నన్ను బట్టి నా కుటుంబం మార్చబడాలా, నా భర్త మార్చబడాలా, నా భార్య మార్చబడాలా. అది నువ్వు సాదృశ్యం చూపించాలా. నిన్ను బట్టే కదా. మొన్న సేవకురాలు మంచి సాక్ష్యం చెప్పింది. ప్రభువుని ఎంతగానో స్తుతించాం. పోయిన వారంలోనే వీళ్ళు చేసేటువంటి సెంటర్లో ఆవిడ చేస్తున్నటువంటి ఉద్యోగం, ఎవరో ఆవిడ ఏ సెంటర్కి సంబంధించిన ఆవిడ ఇలాంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అనే ఈ పోస్టులు వీళ్ళొక హెడ్ క్వార్టర్కి సంబంధించి 26 మంది ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో 26 మంది ఉన్నారు. ఒక ఆవిడంట ఎప్పటి నుంచో ఈవిడ్ని గమనిస్తుందంట. ఈవిడ మాట, ఈవిడ యొక్క ప్రవర్తన, ఈవిడ యొక్క చూపు, ఇవన్నీ కూడా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుందంట. మొన్న పోయిన వారం అక్కడ మీటింగ్కి వెళ్తే ఆవిడ గవ వచ్చి, సహోదరి బాగున్నారా అందంట. బాగున్నాను అని అంటే తెలీదు ఆవిడకి, ఈవిడ తెలియదు. అంటే ఆవిడ ఈవిడిని అబ్జర్వ్ చేస్తుంది కానీ ఈవిడికి ఆవిడ తెలీదు. అప్పుడు ఆవిడ అంటుందంట, మీరు నాకు తెలుసు సిస్టర్ గారు, నేను అన్నీ కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, ఎప్పటి నుంచో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అని చెప్పి ఆవిడతో మాట్లాడి, మాకు మీ సన్నిధానానికి ఒక కానుక ఇవ్వాలనిపించింది, మా హృదయానికి దేవుడు ప్రేరేపించాడు సిస్టర్, ఖచ్చితంగా మీకు దాన్ని అందిస్తాను అని చెప్పిందంట. కానుక దేవుందిలే సిస్టర్, ప్రార్థన చేసుకోండి అని ఇరువురు మాట్లాడుకున్నారు. ఎవరు చెప్పారు? సువార్త అండి. ఒక వ్యక్తి మారు మనసు పొందటానికి గంటలు మైకులు పట్టుకొని మైకులు పగిలిపోయేలాగా గట్టిగా అరవాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో ప్రభు ఎలా వాడుకుంటాడో తెలుసా? నిన్ను బట్టి వాడుకుంటాడు. నువ్వే ఒక సువార్తగా కనపడాలి అక్కడ. నిన్ను బట్టి మాదిరికరంగా నువ్వు అక్కడ కనపడుతూ ఉంటావు ఇతరులకి. అయ్యో, ఈ సిస్టర్ ఎంత ప్రేమించగలుగుతుంది ఇతరులని, బహుశా వాళ్ళందరి ఈవిని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా వాళ్ళందరిని కూడా ప్రేమించగలుగుతుంది, వాళ్ళతో చక్కగా మాట్లాడుతుంది, చక్కగా ప్రవర్తిస్తుంది అని నిన్నును బట్టి నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు నిన్ను అబ్జర్వ్ చేసినప్పుడు ఒక రోజున వాళ్ళలో మార్పు వస్తుంది. కారణం ఏంటంటే నీ యొక్క ప్రవర్తన బట్టి. ఎందుకు ఈవిడ ఇలాగుందంటే ఈవిడ ప్రభుని ప్రేమించిందండి, యేసు ప్రభుని నమ్ముకుంది, యేసు ప్రభుని విశ్వసించింది కాబట్టి ఆవిడ జీవితము ఇలాగుందండి అని నీ ఇన్ఫ్యాక్ట్ అంటే నీ యొక్క ప్రతిబింబం వాళ్ళ మీద పడి ప్రభు మీదకి ఆకర్షితులవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నువ్వు సువార్త చెప్పకపోయినప్పటికీ కూడా నీ ప్రవర్తంతటిలో నిన్ను గమనించినటువంటి వ్యక్తులు యేసు ప్రభు నమ్ముకోవటానికి దారి తీసిది. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు బెగదీసిపోయి నేను మంచిదాన్ని, నా భక్తి మంచిది, ఇతరులందరూ కూడా మంచోళ్ళు కాదు, చిచ్చి వాళ్ళతో మాట్లాడకూడదు, చిచ్చి వారికి దూరంగా ఉండాలి అనుకుంటే అది ప్రభుకి ఇష్టమైంది కానీ కాదు. మీకు అర్థమవుతుందండి? నేను చెప్పే అర్థమవుతుందా? అట్లాగా సేవకురాలి జీవితంలో ఒక గొప్ప సాక్ష్యం. మన వారం మేమేం చేసాం, శుక్రవారం ఏదో చిన్న గిఫ్ట్గా చేదోడు వాదోడుగా మన చర్చికి వచ్చే వాళ్ళకి ఇద్దామని చెప్పేసి అనుకున్నాం. అవునా? అనుకున్నాక డీమార్ట్కి వెళ్ళాం. వాటన్నిటిని కూడా ఏవైతే అనుకున్నామో బడ్జెట్ని బట్టి మేము మాకున్న దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి అవన్నీ ఎంతమంది ఉన్నారో ఆలోచించుకొని వాటిని పర్చేజ్ చేసాం. మా అకౌంట్లకి డబ్బులు లేవు. ఇక రేపేంటి అన్నది దేవుడి మీదే. మీరు జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైనా దేవుడి మీద సంపూర్ణంగా ఆనుకున్నప్పుడు మన జీవితాల్లో దేవుడు చేసేటువంటి మేళ్ళు గురించి మీకు చెప్తున్నా. అర్థమవుతుందిగా నేను చెప్పి? అయితే బిల్డింగ్ దగ్గరకు వచ్చాం. అనుకుంటుందంట, నాకు తెలియదు ఈ విషయం, బయటకు వచ్చేలా చెప్తుంది సేవకురాలు. అనుకుంటుందంట, ప్రభువా నా అకౌంట్లో ఎంత ఉన్నాయి, ఇక అయిపోతుంది, రేపా జీతం పడలా, రేపేంటి పరిస్థితి నాకు తెలీదు, నువ్వు ఉన్నావని మాకు ప్రేరణ ఇచ్చావు సంఘస్థులకి ఇవ్వాలని, మేము ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాం అని చెప్పేసి బిల్లింగ్లోకి వెళ్ళి ఆ ఫోన్లో నుంచి ఫోన్పే చేసింది.
ఫోన్పే చేయటం అంటే ఏంటి? మన అకౌంట్లో నుండి వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఏం జరిగింది తెలుసా? అదే సమయంలో, ఖచ్చితంగా అదే సమయం, సేవకురాలు బటన్ నొక్కింది, ఆ అకౌంట్లోకి వెళ్ళింది. ఆ అకౌంట్లోకి అట్లా వెళ్ళింది, టక్కున ఈవిడ అకౌంట్లోకి ఒక 2,000 రూపాయలు వచ్చేసింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఈవిడికి ఏం అర్థం అవ్వలేదు. ఏంటి, నా అకౌంట్లోంచి అట్టు వెళ్ళాలిగా, ఇటు వచ్చినాయి ఏంటి 2,000? వెళ్ళలేదా ఏంటి? నేను కొట్టింది పలానా అమౌంట్గా, ఎంత అమౌంట్ వచ్చింది ఏంటి అనుకుంటా చూస్తూ ఉంటుంటే కింద ఆ పంపించిన ఆవిడ ఎవరో, ఇప్పుడు అర్థమైందా మీకు? అక్కడ ఎవరో ఈవిని అబ్జర్వ్ చేసి ఈవిడను బట్టి వీళ్ళ ప్రభువులు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా వాడబడుతూ ఉన్నారు అని ఈవిడ యొక్క ప్రవర్తన బట్టి దేవుణ్ణి గట్టిగా ఇంకా పట్టుకొని దేవునికి దగ్గరగా వచ్చి ఆవిడలో వచ్చినటువంటి పరివర్తన, దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రేరణ బట్టి ఆవిడ అనుకున్నట్టుగా అదే రోజు ఖచ్చితంగా టక్కన ఆవిడ ఈ అకౌంట్లోకి డబ్బులు కొట్టేసింది. ఇక అర్థమైందండి దేవుని కార్యాలు ఎలా ఉంటాయో. రేపు ఏంటి ప్రభు అనుకుందిగా, ఏం పర్వాలేదు, డోంట్ వరీ సిస్టర్, నువ్వు చేయాల్సి నువ్వు చేసావు, పూర్తిగా సంపూర్ణంగా నా మీద ఆధారపడి నేను నీకు ఇవ్వాల్సినటువంటి బహుమానాన్ని నేను ఇస్తున్నాను, ఎందుకు బాధపడతావని టక్కన కింద ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అని పెట్టిందంట. ఎవరు వీళ్ళు అని ఇలా చూస్తూ ఉందంట. కింద మెసేజ్ వచ్చింది, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ నేనే అని ఆవిడ పేరు పెట్టిందంట. ఓహో, మొన్న వారం పలాని సిస్టర్ కదా నాతో పనిచేసావిడ అనుకుని ఇంకా ఓగా సామాన్లన్నీ తీరిగ్గా అందులో ఎత్తుకొని నీకు ఒక మాట చెప్పాలంది. ఏంటమ్మా అన్న, బయటికి పోతా చెప్తా, దేవుడు ఎంత గొప్పోడో చెప్తాపా అంటారు. ఇప్పుడు దేవుడు గొప్పోడు అంటావేంటి అమ్మా, ఎప్పటి నుంచో కదా మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్పోడు కదా అంటే అదే మరొక సంఘటన అని బయటకు వచ్చి గబగబా తన సాక్ష్యాన్ని పంచుకుంటుంటే నాకెంత ఆనందం. దేవుని స్తుతించాం. ఏవే వచ్చినాయి అని కాదు ఆనందం, దేవుడు చేసినటువంటి కార్యాలు. ఎందుకో తెలుసా? సంపూర్ణంగా మనం దేవునికి లోబడినప్పుడు, సంపూర్ణంగా ఒక పేద విధవరాలు తనకున్నటువంటి ఏమంట ఆ 2 కాసులు ఏం చేసింది? అందులో వేసింది. దేవుడు దీవించాడా లేదా? నీకున్నది ఏదైతే ఉందో సంతోషంతో దాన్ని ఇవ్వటానికి, ఇంకే కోస కూడా అనుమానం లేకోకుండా దేవుని కార్యాన్ని చేయటానికి ఏ విధంగా అయితే ఇష్టపడతావో దేవుడు నీ జీవితంలో కార్యాలను జరిగించడానికి ఆయన కూడా అంతే ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే మన ఇబ్బందుల్లో, మనకున్నటువంటి సమస్యలు ఏ వచ్చినప్పటికీ కూడా, ఈ రోజున ఆరోగ్య సమస్య వచ్చిందనుకోండి, ఆరోగ్య సమస్య వస్తే వెంటనే ఒక నెంబర్ ఉంటుంది. ఏ నెంబర్కి ఫోన్ చేస్తాం చెప్పండి? ఇంట్లో ఆరోగ్య సమస్య వచ్చింది, కొట్టుకుంటా ఉంది ఇంట్లో, హాస్పిటల్కి తీసుకెళ్ళాలా లేదా? హాస్పిటల్ తీసుకురావాలంటే గవర్నమెంట్ వారు ఒక నెంబర్ ఇచ్చారు. ఏ నెంబరు చెప్పండి? చెప్పాలా? ఎమర్జెన్సీ నెంబర్ ఎంత? 108. తెలీదు ఇది? 108 కదా, కయ్యమని కేకలు వేసుకుంటూ వచ్చిందిగా. 108 కొట్టాలి, ఎమర్జెన్సీ అంటే కాదు. 108 కొట్టి డైల్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేస్తారు. అమ్మ ఏంటి నీ ప్రాబ్లం అంటే, ఎలా అంటే ఎక్కడంటే అంబులెన్స్ వచ్చి నేను తీసుకెళ్తాను అంటే ఎమర్జెన్సీ నెంబర్లు, ఫోన్ నెంబర్లో 108. అదే పోలీస్ స్టేషన్కి చేయాలనుకో, గొడవ జరుగుతుంది అనుకోండి, దేనికి కొట్టాలా? 120 కొట్టాలా, అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే. అదే కాలిపోతుంది దానికి ఇల్లు, అప్పుడు ఎమర్జెన్సీ ఎవరికి ఫోన్ చేయాలా? నెంబరు 101కి నొక్కాల. గంటలే 101 నెంబర్ లేకుండా గంటలు కారంటావా? అను 101. ఇలాగా ప్రతిదానికి ఎమర్జెన్సీ కాల్స్ నెంబర్లు ఉన్నాయి. ఇప్పుడు దేవునికి కూడా ఒక నెంబర్ ఉంది తెలుసా మీకు? దేవునికి కూడా ఒక నెంబర్ ఉంది, ఎమర్జెన్సీ నెంబరు. నీకు వచ్చినటువంటి ఆపదను బట్టి, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళను బట్టి, ఆ తీవ్రతను బట్టి దేవునికి కూడా ఒక ఎమర్జెన్సీ నెంబర్ ఆయన ఇచ్చేసాడు. ఇర్మియా 33:3 చదవమ్మా. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. దేవునికి కూడా ఒక ఎమర్జెన్సీ నెంబర్ ఉంది. ఆయన దగ్గర ఒక ఫోన్ ఉంది, ఆయన నెంబర్ ఇచ్చేసాడు. ఈ నెంబర్కి నువ్వు ఫోన్ చేస్తే ఆయన జవాబు చెప్తానంటున్నాడు. ఆ మాటను చూద్దాం. ఇర్మియా 33:3 అంటే 3 మూళ్ళు నొక్కాల. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. చాలు, నాకు మొరపెట్టుము, నేను నీకేమిస్తాను? నువ్వు డైల్ చేయి నాకు 3 మూళ్ళకి, ఒక 3, 2,
మూడు డైల్ చేస్తే ఈ నెంబర్ ఎవరిది? ప్రభువుది. అక్కడ రింగ్ అయింది. ఏమన్నాడు తెలుసా? నువ్వు మొరపెట్టుము, నాకు డైల్ చేయి, నేనేం చేస్తా, నేను ఎక్కడో ఒక పనిలో ఉన్నాను, ఏదో ఒక పనిలో ఉన్నాను, నాకు సమయం లేదు, ఐఎమ్ బిజీ అని నీకు కాల్ రాదు. కొంతమందికి ఫోన్ చేస్తే ఈ నెంబర్ కొంచెం బిజీగా ఉంది అంటారు. వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు, కొంతసేపు ఆగిన తర్వాత ఫోన్ చేయండి అని కాషన్ చెప్పింది కదా. దేవుడు బిజీ రాదు ఆయన అదే చెప్తున్నాడు. నువ్వు ఫోన్ చేయి, నువ్వు మొరపెట్టు, నేను నీకు వెంటనే ఏమిస్తా, ఉత్తరం ఇస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక.